ఇక నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణంలోని నీలకంఠేశ్వర ఆలయానికి భక్తులు ఉదయం నుంచి బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్ చెప్పండి. మహాశివరాత్రిని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. ఉదయం నుంచే శివాలయాలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. మహాశివుని శివరాత్రి రోజు దర్శించుకునేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ భక్తులతో ఆలయాలన్నీ రద్దీగా మారే. ప్రస్తుతం మనం నీలకంఠేశ్వర ఆలయంలో ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయంలోకి ఎంతో ప్రాచీనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ కట్టడాలు 14వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మితమైనటువంటి ఈ ఆలయం కట్టడాలు అపురూపంగా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కట్టడ నమూనానే మనం తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ భవన నిర్మాణంలో కూడా ఈ నమూనాను తీసుకోవడం జరిగింది. ఈ శివాలయంలో ఉదయం వేకువజాము నుంచే భారీగా భక్తులు బారులు తీరారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకొని వాళ్ళంతా కూడా పూజలు చేసేందుకు ఇక్కడికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడికి తరలి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చెప్పండి, ఇక్కడ మహాశివరాత్రి రోజు కంఠేశ్వర ఆలయంకి రావడం ఎట్లాగా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఇక్కడ మన 15 సంవత్సరాల గుడి ఇది. సో మన నిజామాబాద్ జిల్లాకే పేరు పెట్టిన గుడి ఇది నీలకంఠేశ్వర ఆలయం. శివాన్ని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఇంకా మన ఆలయ కమిటీ వాళ్ళు చేసిన ఏర్పాట్లు కూడా బాగున్నాయి. సో ఓం నమ శివాయ. ఎట్లాంటి పూజలు నీలకంఠేశ్వర ఆలయంలో ఎట్లాంటి పూజలు జరుగుతాయి? శివరాత్రి ప్రత్యేకత ఏంటి? శివరాత్రి కాబట్టి స్పెషల్ ఉంటుంది. మళ్ళీ ఓల్డ్ టెంపుల్ కాబట్టి ఇక్కడ చాలామంది వస్తారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడ భజన కూడా చేస్తాము. ఇక్కడ సోమవారం ఇక్కడ మాది భారత్ మాతా భజ పరివారాలను భజన చేస్తాను. అట్లా చాలా సంతోషం ఉంది ఇక్కడ వస్తాను. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? వేసవి కాలం కదా, ఇప్పుడు ఎట్లా ఏర్పాట్లు? చాలా ప్రశాంతం ఉంది, చాలా బాగుంది. అయితే నీలకంఠేశ్వర ఆలయంతో పాటు బోధనలో ఉన్నటువంటి చక్రేశ్వర ఆలయం, అదేవిధంగా శంభుని గుడి, ఇలా శైవ క్షేత్రాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి, రద్దీగా మారాయి. వేసవి కాలం నేపథ్యంలో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సామ్యాలతో పాటు ముఖ్యంగా మంచినీటి సౌకర్యం, అదేవిధంగా మజ్జిగ పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఈ ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి మహానంది విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మహానంది విగ్రహంతో పాటు పక్కనే ఉన్నటువంటి కోనేరులో మహాశివుని దర్శించుకున్నటువంటి అనంతరం కోనేరులో ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఈ నీలకంఠేశ్వర ఆలయ స్వామివారికి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇక్కడ వేకువజామున 4 గంటల నుంచి ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభం కావడం జరిగింది. నిషి పూజతో ప్రారంభమైనటువంటి ఈ శివరాత్రి వేడుకలు ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగుతాయి. వేకువజామున వరకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నీ కూడా కొనసాగుతాయి. ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు, కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా దేవాదాయ కమిషనరు ఈ ఆలయానికి ఇప్పుడే సందర్శించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శివాలయాల్లో శివరాత్రి వేడుకలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నీలకంఠేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. రైట్ దివాకర్, థ్యాంక్ యూ.